హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్నేహ మిల్కీ. ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ తోటి అయితే వచ్చేసాను. ఇంకా మీలో ఎంతమంది లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నారు, థిక్ హెయిర్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే నా హెయిర్ కేర్ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. నా హెయిర్ కూడా చాలా అంటే చాలా షార్ట్ ఉన్నది. ఇప్పుడు చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎలా ఉందో. మీకు కూడా ఇలాంటి హెయిర్ కావాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా మీలో ఎంతమందికి నాకైతే ఖచ్చితంగా ఈ విషయం గురించి కామెంట్ చేయండి. స్కూల్ కాలేజ్ టైంలోనేమో హెయిర్ చాలా పొడవు ఉండేది. ఇంకా దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్, కిడ్స్ అట్లా చాలా విషయాల తర్వాత అయితే చాలా హెయిర్ ఊడిపోతుండే కదా. అట్లా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉంటుండే, లాంగ్ హెయిర్ ఉంటుండే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు అయితే అస్సలు ఇక్కడ వాటర్ పడలేదు. అసలు నాకైతే హెయిర్ మొత్తం కూడా ఊడిపోయింది. ఇంకా నేను మధ్యలో చాలా కట్ చేశాను. ఇంకా కట్ చేసినాకైతే చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అరే ఏంటి అసలు ఇలా అయిపోయింది ఏందా అని ఫీల్ అయిపోయేదాన్ని. ఇంకా దాని తర్వాత అయితే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఉన్నదే కొంచెం అని అనుకుంటే అందులో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే చాలా బాధపడేదాన్ని, ఫుల్ ఏడ్చేదాన్ని. అసలు చాలా వీడియోస్ చూసేదాన్ని. ఇంకా ఏదేదో అప్లై చేసేదాన్ని నేనైతే హెయిర్‌కి. ఇంకా ఇదంతా కాదని చెప్పేసి ఇంకా మంచి కూర్చొని అసలు నేను ఈ హెయిర్‌కి ఏం చేయాలి? అసలు ఎలాంటిది యూజ్ చేయాలని కరెక్ట్‌గా ఇంకా నేను అన్నీ డిసైడ్ అయిపోయాను. ఇంక ఇప్పటి నుంచి నేను హెయిర్ గ్రోత్ ఇంక నేను పెంచుకోవాలి అని ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయి ఇంకా నా హెయిర్ కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. హెయిర్ కేర్ అనేది ఒక 1, 2 డేస్‌లో అయితే ఖచ్చితంగా మనం చేయలేము. కంటిన్యూస్‌గా మనం కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ కూడా మనం కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి. ప్రతీదీ అట్లా చేస్తేనే మనకి మంచి హెయిర్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే చూపిస్తున్నాను కదా, ఈ సిరీస్‌లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇంకా మా ఛానల్‌ని ఖచ్చితంగా మీరైతే ఇలానే సపోర్ట్ చేయండి. ఏదో ఒక వీడియో నేను ఎవరికో ఒకరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందనే ఇంకా నేనైతే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే మన సీరీస్‌లో అయితే ఫస్ట్ ఏం చేయాలో తెలుసు గదా! మన హెయిర్ మొత్తం కూడా చిక్కులైతే తీసుకోవాలి. ఇంకా నేనైతే కొన్ని కోంబ్స్ అయితే చూపిచ్చేస్తాను. ఇంకా మనం ఎలాంటి కోంబ్స్ యూజ్ చేయాలి, అసలు మనం ఎట్లా పడితే అట్లా కూడా మనం జుట్టుని పిచ్చి పిచ్చిగా కూడా మనం దువ్వకూడదు. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే కోంబ్ చేస్తున్నానో మీరు కూడా అలా చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ సీరీస్‌లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఎందుకనంటే నాది కూడా షార్ట్ హెయిరే. మీరు నమ్మకపోతే నేను ఖచ్చితంగా కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉంది, అప్పుడు నా హెయిర్ ఎలా ఉంది మీకే అర్థమవుతుంది. బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కావాలన్నా ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా నేను ఇక్కడ చూస్తున్నారు కదా 2 కోంబ్స్ అయితే యూస్ చేస్తున్నాను. అందులో మీకు ఎలాంటి కోంబ్ మీకు అవైలబుల్ ఉంటే అలాంటి కోంబ్ అయితే యూస్ చేయండి. ఇంకా వుడ్ టైప్ కూడా యూస్ చేయొచ్చు. నాకైతే ఇవి మంచిగా అనిపిస్తది కాబట్టి ఇంకా నేనైతే ఇవే యూస్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఎలా కోంబ్ చేస్తున్నానో మీరు కూడా అలా చేసుకోండి. మన హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ హెయిర్ ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఈ సిరీస్‌లో నేను స్టార్ట్ చేసేది ఇదంతా కూడా ఆయిలింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా నేనైతే కొంచెం నా హెయిర్ స్టోరీ కూడా చెప్దామని చెప్పేసి కొంచెం లెంతీగా అయితే చేస్తున్నాను. ఇంకా మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సీరీస్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఆ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఒకవేళ దానికేమన్నా వీడియో చేయాల్సి ఉంటే నేను ఖచ్చితంగా వీడియో కూడా చేసి పెడతాను మీ అందరి కోసము. అలానే ఇంకా మీరందరూ చూస్తున్నారు కదా నా హెయిర్‌కి అయితే నేను ఎలా అప్లై చేస్తున్నానో. ఇంక ఇప్పుడైతే ఒకసారి చూసేయండి. ఓకే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నానో. నేనైతే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. కావాలంటే మీకు అది ఫోటో కూడా సైడ్‌కి నేను పెడతాను చూడండి ఒకసారి. ఇంకా మీరు ఎలాంటి ఆయిల్ పడితే అది అది యూజ్ చేయకండి. ఎందుకనంటే మనం ఎక్కడెక్కడో ఎవరో చెప్పారని చెప్పేసి ప్రతి ఆయిల్ అయితే మనం యూజ్ చేస్తాము. అట్లా యూజ్ చేయకండి. మీకు ఫస్ట్ నుంచి ఏ ఆయిల్ పడితే అదే ఖచ్చితంగా యూజ్ చేయండి. కానీ ఎప్పుడు మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు దాన్ని కొంచెం లైట్ గోరువెచ్చగా అయితే హీట్ చేయండి. దాని తర్వాత అప్లై చేయండి. మీ హెయిర్ కూడా మంచి స్మూత్‌గా ఉంటుంది. ఇంకా మంచిగా మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను చూపిస్తున్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేయండి. కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇంకా కొంచెం కొంచెం డివైడ్ అట్లా చేస్తూ మనమైతే ఖచ్చితంగా ఇలా అప్లై చేసుకోవాలి. మంచిగా ఫింగర్స్ తోటైతే స్మూత్‌గా మనం అప్లై చేస్తూ ఉంటే ఇంకా మన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. మనకైతే మసాజ్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంటే.
ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఆ తల వరకే పెడతారు. మిగతా కిందంతా వదిలేస్తారు. హెయిర్‌కి ఎప్పుడైనా సరే అలా చేయొద్దు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మొత్తం కూడా హెయిర్‌కి అప్లై చేయాలి. ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకున్నా ఖచ్చితంగా బిఫోర్ నైట్ లేదా ఒక 1 అవర్ అయినా సరే ఫుల్‌గా అప్లై చేసేయండి. నేను చూపిస్తున్నాను కదా! ఇలా మొత్తం కూడా అప్లై చేసేయండి. చాలా హెల్తీగా ఉంటది. దానివల్ల మన హెయిర్ అయితే ఏం ఖరాబ్ అవ్వదు. ఇంకా నేనైతే చూపిస్తున్నాను కదా! నేనే అప్లై చేసుకొని మీ అందరికి చూపిస్తున్నాను. అట్లయితే నా హెయిర్ కూడా ప్రాబ్లమే కదా! ఇంకా నేనెందుకు మీకు అలా చూపిస్తాను. ఇంకా చూస్తున్నారు కదా! మొత్తం పైనుంచి కింది వరకు నేను హెయిర్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేస్తాను. ఎప్పుడూ కూడా నేను పైన కొంచెమే పెట్టి కిందంతా నేనైతే ఎప్పుడూ వదిలేయలేదు. అట్లా నేనైతే చెయ్యను. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. చాలామంది అట్లా చేస్తారు కాబట్టి. ఇంకా చూస్తున్నారు కదా! ఇలా అయితే మొత్తం అప్లై చేస్తాను. ఇంకా నేను అప్లై చేశాక ఏం చేస్తాను, అసలు దాని తర్వాత ఏంటి అసలనేది ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మీకే అర్థమవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా! మొత్తం ఆయిల్ తోటైతే ఎలా ఉన్నానో. ఈ టైంలో ఎవరైనా బయటికి రమ్మని పిలిస్తే అసలు వెళ్ళము. అట్లుంటది మరి మనతోని. ఇంకా చూస్తున్నారు కదా! మొత్తం కూడా నేను ఎలా మసాజ్ చేస్తున్నానో. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ స్కాల్ప్ మసాజ్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే ఈ ఫింగర్ టిప్ మసాజ్ అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి. చూస్తున్నారు కదా! నేను ఫింగర్స్‌తోనే ఎలా చేస్తున్నానో. ఇంకా మీరు కూడా ఇలా మసాజ్ చేసుకోండి. దానివల్ల మన బ్లడ్ ఫ్లో అనేది చాలా బావుంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగుంటుంది. హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తక్కువైపోతుంది. మీరొకసారి కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఏంటి మసాజ్ చేయకుండా ఇలా ఏమో చేస్తుందని అనుకుంటున్నారు కదా! ఇదైతే మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా! మన వేళ్ళతో చేసి నొప్పొస్తుంది కాబట్టి ఇంకా ట్రెండీగా ఉంటది కదా! ఇంకా దానికోసమే ఇంకా మనమైతే ఇలా మసాజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. కాసేపయితే నిద్రపోవాలనిపిస్తది. అంత హాయిగా అనిపిస్తది. ఇంకా దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక ఎప్పుడు కోంబ్ చేయకూడదు. ఎందుకనంటే హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. దానివల్లనే మన హెయిర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టుకున్న వెంటనే ఇంకా కోంబ్ చేస్తారు. దాని తర్వాత కొంచెం జుట్టు అల్లుకుంటారు. ఏదో సంథింగ్ ఎవరో ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ నేను ఇలా చెప్పినట్టు చేయండి. మీ హెయిర్ కూడా చాలా బావుంటుంది. హెయిర్ ఆయిల్ తర్వాత ఇలా ఖచ్చితంగా మీరు జుట్టు మొత్తం కూడా కింది వరకైతే అల్లి పెట్టుకోండి. దానివల్ల మన హెయిర్ అయితే డ్యామేజ్ అవ్వదు. హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా! నేనైతే మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి ఇంకా బ్యాండ్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు చూస్తున్నారు కదా! నేనైతే హెయిర్ ఆయిల్ అయితే ఎలా అప్లై చేస్తానో మీరు కూడా ఖచ్చితంగా అలా చేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది. మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను తర్వాత ఏం చేస్తాను ప్రతీది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత మనం ఒకటి చేయాలి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బాయ్ బాయ్.